ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello, this is Dr. Yamini Aparna, specialist in oral medicine and radiology, consultant at Occidental near JNTU Metro Station, Hyderabad. మీ డెంటల్ డాక్టర్ మీకు ఎప్పుడు 6 months to 1 year రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అనేవి చేయించుకోమని చెప్తూ ఉంటారు కదా. దానికి రీజన్ ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు చిన్న పిల్లల్లోకి వచ్చేసరికి మీకు 2 years to 6 years వరకు వాళ్ళలో పాల పళ్ళు ఉంటాయి. సో వీటికి ఏదైనా పుచ్చులు ఉన్నా లేదంటే ఏదైనా గార పట్టినా మనం అర్లీగా తెలుసుకోవచ్చు ఈ రెగ్యులర్ డెంటల్ చెకప్స్ వల్ల. అండ్ వాళ్ళలో ఒకవేళ ఏదైనా పుచ్చి పన్ను ఉండి అది తొందరగా తీసేయాల్సి వచ్చి లేదా ఊడిపోయింది అనుకోండి, ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఊడిపోయిన పన్ను యొక్క ప్లేస్ అది పక్కన పన్ను దాంట్లోకి డ్రిఫ్ట్ అయిపోయి పర్మనెంట్ పన్నుకి ప్లేస్ లేకుండా చేస్తుంది అనమాట. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ముందుగానే ఒకవేళ పుచ్చి పన్ను ఉంటే చిన్నపిల్లల్లో చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలాంటివి పర్ఫామ్ చేయడం కానీ లేదా అసలు వేరే ఆప్షన్ లేదు ఆ పన్ను తీసేయాలి అనుకుంటే కనుక ఆ ప్లేస్లో వేరే స్పేస్ మెయింటైనర్ పెట్టి పర్మనెంట్ పన్ను వచ్చేంత వరకు దాని ప్లేస్ దానికి అట్లా సేఫ్గా మెయింటైన్ చేయడం కానీ. తర్వాత మీకు 6 years to 12 yearsకి వచ్చేసరికి వీళ్ళలో పాల పళ్ళు పర్మనెంట్ పళ్ళు రెండు కలిపి ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడే పాల పళ్ళు ఊడుతూ ఉంటాయి అండ్ పర్మనెంట్ పళ్ళు దాని కింద నుంచి వస్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళలో ఎక్స్ట్రాగా మనం కేర్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకదానిపైన ఒకటి వస్తూ ఉంటాయి, అలా ఇరెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా గార పట్టడం కానీ పుచ్చి పట్టడం కానీ ఎక్కువగా ఉంటే బ్రషింగ్ టెక్నిక్స్ కూడా మీకు సెపరేట్గా అడ్వైస్ చేస్తాము. అండ్ ఫ్లాసింగ్ కానీ ఇట్లాంటివి వాళ్ళకి ఎలా యూజ్ చేయాలనేది మనం చెప్తామన్నమాట. అండ్ ఈ ఏజ్లో ఏదన్నా మీకు స్కెలిటల్ కరెక్షన్స్ కానీ ఈ ఎత్తుపళ్ళు కానీ ఇట్లాంటివి బోనీ కరెక్షన్స్ ఉన్నా కూడా మీకు చేయించుకోవడానికి చాలా కరెక్ట్ టైం. మీరు ఈ టైంలో వస్తే కనుక మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ 12 ఆర్ ఒకసారి ఆఫ్టర్ 13 కానీ లేదంటే పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి చెకప్స్, టూత్ ఏమైనా గారపట్టు ఉన్నాయా అట్లాంటివి చెక్ చేయించుకోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు రెగ్యులర్గా పుచ్చిపళ్ళు కానీ ఆఫ్టర్ 18 మీకు జ్ఞానదంతాలు రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ జ్ఞానదంతం టైంకి వస్తుందా రాకపోయిందా రెండు చెక్ చేయించుకోవాలి. అసలు ఒకవేళ ముందే వస్తుంటే కనుక మీకు జాలో ప్లేస్ ఉందా జ్ఞానదంతం రావడానికి, లేదా ప్లేస్ ఒకవేళ లేకపోతే తీయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా మీ డాక్టర్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ మీకు పళ్ళు బాగా అరిగిపోవడం కానీ, మీకు ఏదైనా నైట్ గ్రైండింగ్ హ్యాబిట్స్ ఉంటే కానీ, లేదంటే మీకు ఏమైనా స్ట్రెస్ ఉందా, లేదంటే ఇట్లాంటి స్ట్రెస్ అల్సర్స్ కానీ, ఇంకేదైనా లిప్ డ్రైనెస్ కానీ, ఇలా అరిగిపోయిన పళ్ళకి కానీ ఇట్లాంటివి కూడా మీరు చెక్ చేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు ఒకవేళ నైట్ టైం పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఒకవేళ అలా ఉన్నప్పుడైతే నైట్ గార్డ్ అనేది ఒకటి ఇస్తారు, అది పెట్టుకొని పడుకుంటే మీకు ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. పళ్ళు అరిగిపోవడం కానీ లేదా మజిల్స్ పెయిన్ కానీ హెడ్ ఏక్స్ కానీ వీటన్నిటి నుంచి కూడా చాలా ప్రివెన్షన్ ఉంటుంది.